చిత్తూరు జిల్లా కాణిపాకం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగ సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రజలకు సులభ పరిపాలన అందించేందుకు మండలి వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథాన్ని కొనసాగిస్తూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లే సంస్కరణలు అమలు చేస్తున్నారు తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులను ధైర్యంగా సంప్రదించే పరిస్థితులు చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్రీయం వల్ల ఎన్ని ఇబ్బందులు కలిగినా నారా చంద్రబాబు నాయుడు గారు నిజానికి సమర్థవంతమైన పార్టీ కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన వారికి నిలిచి ప్రజల అవసరాలను ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమాన్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతాయుతమైన పాత్రలో కొత్త కమిటీలు సమర్థవంతంగా ప్రమాణ స్వీకారం తీసుకున్నాం. చర్చించుకున్నాం. ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. 5 మండలాల్లో ప్రజలు సురక్షంగా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నటువంటి ఫీలింగ్ని కలిగించడం కోసం, ఆ స్థాయిని హోదాని వారికి అందించడం కోసం తెలుగుదేశం శాయశక్తిలో పనిచేస్తుంది. మీకు అందరికీ తెలుసు, ప్రభుత్వం అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందాలంటే ఒక ఐస్ ముక్క ఢిల్లీలో బయలుదేరితే ఢిల్లీకి చేరే లోపల పెరిగిపోయినట్టుగా ప్రజలకు చేరేది కాదు. అలాంటి వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తీసుకొచ్చాక నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వ ఫలాలని ప్రజలకు అందించడం కోసం మండల వ్యవస్థ ఒక చారిత్రకమైనటువంటి మార్పు అయితే ప్రజల వద్దకు పాలన పేరుతో నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం మా కోసం ఉన్నటువంటి భావాన్ని, భరోసాని కల్పించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్న ప్రజల మొదట ప్రాధాన్యతగా పరిపాలన సాగిస్తున్నారు.